హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టుడే సండే ధమ్మక ఐపీఎల్ 37 మ్యాచ్, నైట్ మ్యాచ్, పంజాబ్ వర్సెస్ జీటీ. ఈ పిచ్ రిపోర్ట్ పరంగా చూసుకుంటే పిచ్ చండీగఢ్ పంజాబ్కి ఫేవర్. అలాగే హెడ్ టు హెడ్ ఇక్కడ 61 ఐపీఎల్ జరగగా 27 ఫస్ట్ బ్యాటింగ్, 34 చేసింగ్. అలాగే ఇక్కడ ఈ పిచ్లో హై స్కోర్ 257, లోయెస్ట్ స్కోర్ 60. హెడ్ టు హెడ్ 4 మ్యాచెస్ లాస్ట్ చూసుకుంటే 4 మ్యాచెస్కి పంజాబ్ 2, జీటీ 2. హెడ్ టు హెడ్ పంజాబ్ హై స్కోర్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ 199, లోయెస్ట్ స్కోర్ 143. అలాగే జీటీ హైయెస్ట్ స్కోర్ 200, లోయెస్ట్ స్కోర్ 153. రెండు ఈక్వల్గానే ఉన్నాయి, పెద్ద ఎక్కువ తేడా లేదు. అలాగే పంజాబ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే శిఖర్ ధవన్ ఈ మ్యాచ్లో వస్తే బాగుంటుంది. శిఖర్ ధవన్ లేకపోవడం వల్ల బాగా లోటు కనిపిస్తుంది. మన దగ్గరగా వచ్చి ఓడిపోవడం జరిగింది. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి ఉంది. అలాగే ఏపీ సిమ్రాన్ నాట్గా ఇంకా సెటిల్ అవ్వలేదు. రోసోకి బదులు బ్యారిస్టోన్ తీసుకురావడం బెటరు ఈ మ్యాచ్లో అయినా. లివింగ్స్టోన్ మంచి ఫామ్లో ఉన్నారు, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బాగానే ఉంది. శశాంక్ సింగ్ అండ్ అభిషేక్ శర్మ, ఆకాష్ శర్మ చెప్పక్కర్లేదు, ఇట్స్ ఏ గుడ్ ఫామ్. ఫస్ట్ ముగ్గురు 0కి అవుట్ అయినా ఎక్కువ స్కోర్ లీడింగ్ తీసుకొస్తున్నారు. అలాగే జితేష్ శర్మ కొంచెం ఫామ్లోకి రావాలి, ఇట్స్ ఏ గుడ్ ప్లేయర్. వాళ్ళు బౌలింగ్ పరంగా వస్తే అమృత్ కౌర్, రబడా అండ్ హర్షల్ పటేల్, అస్తోష్. ఈ టీంలో 4 సీమ్ బౌలర్స్, 2 స్పిన్నర్స్. ఫస్ట్ బ్యాటింగ్ అండ్ పంజాబ్కి వస్తే 190 to 200 కంపల్సరీ చేయాలి, అప్పుడు ఫిట్గా ఉంటుంది. అలాగే జీటీ ప్లేయింగ్ లెవెన్కి వస్తే టాప్ ఆర్డర్ సెట్ అవ్వలేదు, ప్రతిసారి మారుస్తూనే ఉంటున్నారు. కేన్ విలియమ్సన్, రుద్మన్ సాహా, సుమన్ గిల్ కొంచెం ఫామ్లో ఉండాలి. మొన్న 89 స్కోర్కి అవుట్ అవ్వడం జరిగింది. సాయి సుదర్శన్ ఎస్ ఏ గుడ్ ప్లేయర్స్. గిల్లు ఫస్ట్ 6 ఓవర్స్ సెటిల్ అవుతే 15 ఓవర్స్ వరకు అవుట్ అవ్వరు, బాగా ఆడతారు. డేవిడ్ మిల్లర్ ఇంకా సెటిల్ అవ్వలేదు. అభినవ్ మనోహర్, విద్యాశంకర్ ఎవరు వస్తున్నారో తెలియట్లేదు, చేంజ్ అవుతూనే ఉంటున్నారు. అలా రాహుల్ తెవాతియా కొంచెం బాగానే ఉన్నారు. షారుఖ్ ఖాన్ ఇతను ఇంప్రూవ్ ప్లేయర్గా తీసుకుంటున్నారు. అలాగే బౌలింగ్ పరంగా రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ గుడ్ ప్లేయర్స్. అలాగే మోహిత్ శర్మ, ఎస్ జాన్సన్. బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే పంజాబ్ ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మా ఒపీనియన్ ప్రకారం పంజాబ్కి ఛాన్స్ ఎక్కువ. మీరు ఏమనుకుంటున్నారు? అలాగని 100% కాదు, దాని ప్రకారం అవుతుంది. మీరు ఏమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్, ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.